హలో దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ పొద్దున్నే 5 గంటలకైతే బయలుదేరాము. లక్ష్మి ఆంటీ నేను ఇద్దరం అయితే బస్సులో వెళ్తున్నాము. ఏంటబ్బా ఇంత పొద్దుగాల ఎక్కడికి బయలుదేరుతున్నావు, ఏంటి విశేషం అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. ఈ వీడియో 16వ తారీఖు శని జయంతి రోజు తీసిన వీడియో అండి ఇది. ఈ శని జయంతి సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దగ్గర దీపాలు పెడితే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. మన దగ్గర ఏమైనా దోషాలు ఉంటే ఖచ్చితంగా పోతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. నేను కూడా నమ్ముతానండి. ఆ నమ్మకంతోనే అమ్మవారిని దర్శించుకుందామని అంబాత్రయ్య పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నాను. మీలో చాలా మంది భక్తుల్లోకి ఈ అంబాత్రయ్య క్షేత్రం తెలిసే ఉంటుంది. అయినా కూడా మరొకసారి చెప్పాలని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. మేము ఎలా వెళ్ళామనేది మా ఊరు నుంచి నేను రూట్ అయితే చెప్తున్నాను. మా కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ బస్సు ఎక్కి అక్కడ జడ్చర్లలో దిగాలి. జడ్చర్ల నుంచి వట్లేరు బస్సు ఎక్కాలండి. అక్కడ దిగేసి అంబాత్రయ్య క్షేత్రానికి ఆటోలు వెళ్తాయండి. ఆటోలో 1 అవర్ జర్నీ పడుతుంది. ఆటోలు తప్ప బస్సులు రేర్గా ఉంటాయి. ఎప్పుడో మార్నింగ్ ఒకసారి ఉంటుందంట. మేము సమయానికి అయితే వెళ్ళలేదు, లేట్గా వెళ్ళాం కాబట్టి ఆటోలో వెళ్ళామండి. ఒకవైపు ఎండలు బగబగం అంటున్నాయి. ఎండలను సైతం లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుంచో చాలా మంది భక్తులు అయితే తరలి వచ్చారు అమ్మవారి దర్శనం కోసము. ఆ భక్తులలో మేము కూడా ఒకరమండి. మేమిద్దరమే కాకుండా అనంతపూర్ నుంచి లక్కీ తమ్ముడు వస్తున్నాడు. అంటే నాకు వరుసకి తమ్ముడు వరుస అవుతాడు. అక్కడ నుంచి బయలుదేరాడు. అదేంటో కానీ బయలుదేరుతున్నప్పుడు మధ్యలోనే బస్సు అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చిందంట. అంటే 1.5 అవర్ అక్కడే ఆపేశారు. అది రిపేర్ అయిపోయిన తర్వాత రావడానికి ఇంకా 2 అవర్స్ జర్నీ పడుతుందని చెప్పాడు. ఇంకా ఈ లోపు మేము ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాము. ఈ లోపు దీపాలు పెడదామంటే ఈ లైన్లో నిలబడి దీపాలు తీసుకోవడానికి దాదాపు 2 గంటల టైం పడుతుంది. మళ్ళీ ఇది దీపాలు తీసుకోవడానికి కూడా టోకెన్ ప్లస్ ఇక్కడ దీపాలు తీసుకోవడానికి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఎందుకని లిస్ట్ మొత్తం రాసి వాట్సాప్లో అయితే షేర్ చేశాను లక్కీకి. అవన్నీ తీసుకురామని చెప్పాము. ఇంకా ఈ లోపు మేము దర్శనం చేసుకుందామని లైన్లో అయితే నిలబడుతున్నామండి. ఇక్కడ ఎంతగానం దుబ్బుతున్నారంటే అసలు తిరుపతిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే అనిపించింది నాకు. తిరుపతి ఒక్కసారిగా గుర్తొచ్చింది. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారండి. అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనే ఇక్కడ తోపులాట చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనకుండా తోస్తూనే ఉన్నారు. ఎవరి స్వార్థం వాళ్ళకుంది. గుడి దగ్గరికి వచ్చినా కూడా అసలు ఎవరి మొహం చూడట్లేదు. నాకు నచ్చందే ఇదే అండి. మనం గుడి దగ్గరికి వచ్చేదే మన దగ్గర ఏమన్నా దోషాలు ఉన్నా ఏమన్నా పాపాలు చేసినా పోతాయి అనే ఉద్దేశంతో వెళ్తాము. ఏ తప్పు జరగకుండా చూడమని వేడుకోవడానికి వెళ్తున్నాము. అలాంటిది గుడి దగ్గరికి వచ్చి ఇలాంటి తప్పులు చేస్తారు. తెలిసి కూడా చేస్తున్నారంటే నాకు ఏమనుకోవాలో అస్సలు అర్థం కాదండి. చిన్న పిల్లల మొహం కూడా చూడరు. అసలు మేమే తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో తోస్తూ ఉంటారు మీద పడుతూ. ఎందుకు ఇలా చేస్తారో అస్సలు అర్థం కాదు నాకు. ఈ సందర్భంగా భక్తులందరికీ ఒక్క చిన్న మాట చెప్తాను. మీలో ఎవరు తప్పుగా అనుకోకండి. అది చేసే వాళ్ళకి మాత్రమే. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకరికి మంచి చేయకపోయినా సరే చెడు మాత్రం అస్సలు చేయకూడదు. అంటే మన వల్ల ఎవరికి ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలని నా ఉద్దేశం అండి. మేము లైన్లో వెళ్తున్నప్పుడు దాదాపు మధ్యాహ్నం అయిందండి. 2 గంటల టైం అయింది. ఈ లంచ్ టైం అయింది కాబట్టి భోజనాలు పెట్టడానికి భక్తులకి తీసుకెళ్తున్నారు. 2 పెద్ద గిన్నెలు అయితే ఉన్నాయి. ఒకటి అన్నము, ఇంకొకటి కూర అండి. ఇవి తీసుకెళ్తున్నారు. నేను వీడియోలు తీస్తున్నప్పుడు ఇక్కడ మరొక గురువు గారు కూడా వీడియోలు తీస్తున్నారు భక్తులందరినీ దీపాలు పెడుతుంటే. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెడతారు. గురువు గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆ ఛానల్లో పెట్టడానికి వీడియోస్ అన్నీ తీస్తున్నారు. నేను కూడా ఆ గురువు గారిని కాసేపు వీడియో అయితే తీశాను. చాలా మంది భక్తులు మేము వెళ్ళేసరికి ఆల్రెడీ దీపాలు పెట్టారు, దర్శనం కూడా చేసుకున్నారండి. నేను కాసేపు భక్తులందరినీ వీడియో తీశాను. వీడియో అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చాను. అంటే లైన్లో నిలబడ్డాను. క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇలా అమ్మవారికి లైన్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో భోజనాలు చేస్తున్నారు. లంచ్ టైం అయింది కాబట్టి భక్తులు. ఇంకా మేము లంచ్ చేయలేదండి. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భోజనం చేద్దామని. భోజనం అయితే చేయలేదు. ఇంకా లైన్లో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ భక్తులందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ హోటల్స్ కానీ టిఫిన్ సెంటర్లు కానీ ఏవి లేవు తినడానికి. మీరు ఎవరైనా వచ్చేటప్పుడు వండుకొని తీసుకొచ్చుకోవాలి. లేదంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతారు ప్రతిరోజు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే టైంకి వచ్చి తినాలి. లేదంటే ఎక్కడ తిందామన్నా దొరకదు. దాదాపు మళ్ళీ 1 అవర్ జర్నీ ఉంటుంది. లోపలికి వెళ్ళి తినాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోగలరు అంబాత్రయ్య క్షేత్రానికి వచ్చేవాళ్ళు.
ఇంకా మెల్లమెల్లగా లైన్లో అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇంకా దాదాపు డోర్ దగ్గరికి అయితే వచ్చాము. డోర్ దగ్గర నుంచి లోపలికి చూస్తుంటే అదేదో ఒక హోల్ లాగా కనిపించింది. ఆ హోల్లో ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టుకి కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తము రేకులతో అయితే కవర్ చేశారు. మొత్తం షెడ్ లాగా అయితే వేశారు నీడ కోసము. ఆ చెట్టు కింద అమ్మవారు విగ్రహాలు చాలా ఉన్నాయండి. ఆ అమ్మవారి చుట్టూ పసుపు కుంకుమ వేస్తూ భక్తులందరూ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కొంతమంది వెళ్ళిన తర్వాత మరికొంతమందిని లోపలికి పంపిస్తున్నారు, లేదంటే తోపులాట జరుగుతుందని. ఇక్కడ మేము మమ్మల్ని నిలిపేశారు కాబట్టి బయట నుంచే నేను నాకు కనిపించినంత వరకు వీడియో అయితే తీస్తున్నాను. చూశారు కదా నా వెనక ఎంతమంది భక్తులు ఉన్నారో, చాలా మంది భక్తులు అయితే తరలి వచ్చారు. చూశారు కదా ఇక్కడ అమ్మవారిని మీరు క్లియర్గా చూడండి. అమ్మవారి చుట్టూ తిరుగుతూ అమ్మవారిని అయితే మొక్కుతూ ఉన్నారు. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక నేను అమ్మవారిని దర్శించుకుంటూ మీకు అంబాత్రేయ క్షేత్రాన్ని చూపిస్తూ నాకు వీలైనంత వరకు ఈ అంబాత్రేయ క్షేత్రం గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ విషయాలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము. మొత్తానికి లోపలికైతే వచ్చేసాము మేము. ఇక్కడికి లోపలికి రాగానే మేము పసుపు కుంకుమ అమ్మవారి చుట్టూ వేస్తూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ అమ్మవారికి పసుపు వేస్తూ ఒక 5 రౌండ్లు అయితే తిరగాలట. 5 రౌండ్లు తిరిగితే చాలా మంచి జరుగుతుందంట. 5 రౌండ్ల కంటే ఎక్కువగా కూడా తిరగవచ్చు, తక్కువ మాత్రం తిరగొద్దండి. అమ్మవారి చుట్టూ పసుపు వేసుకుంటూ తిరిగిన తర్వాత పసుపు కొంచెం తీసుకున్నామండి పేపర్లో అమ్మవారిది. అమ్మవారి పాదాలకు నమస్కరించుకొని ఇక్కడ పక్కనే తాబేలు ఆకారంలో కోనేరు ఉందండి. ఇందులో వాటర్ తీసుకొని తలపైన చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల మనకు ఎలాంటి దోషాలు ఉన్నా ఖచ్చితంగా పోతాయి. అదేవిధంగా మేము తలపైన వేసుకొని బాటిల్లో కొన్ని వాటర్ అయితే తీసుకున్నామండి. ఆ తర్వాత గుడి దగ్గరికి వచ్చాము. లోపలికి వచ్చి గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాము. ఇక్కడ కూడా ఖచ్చితంగా 5 రౌండ్లు అయితే తిరగాలి. అమ్మవారి గుడి చుట్టూ పసుపు వేసుకుంటూ 5 రౌండ్లు అయితే తిరగాలి. ఇక్కడ కూడా ఖచ్చితంగా 5 రౌండ్లు అయితే తిరగాలండి. ఇలా తిరుగుతున్నప్పుడు నాకు ఒకటైతే కనిపించింది. అందరూ ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ తీసుకొని దాని వెనక ఏమో రాసి అక్కడైతే పెడుతున్నారు. అక్కడ పెట్టి పసుపు కుంకుమ వేస్తున్నారు. మరి ఇది ఎలాగో ఏంది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకున్నాను, మీకు షేర్ చేసుకుంటాను. కాస్త జాగ్రత్తగా వినండి, ఓకేనా ఫ్రెండ్స్. శ్రీ 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 అంబాత్రేయ క్షేత్రము ఈ ప్రపంచంలోనే అద్భుత క్షేత్రం అండి. ఈ క్షేత్రంలో 3 అమ్మవార్లు ఒకే పీఠంపై ఉంటారు. ప్రపంచంలోనే అంబాత్రేయ క్షేత్రం ఒకటే ఉందట. ఇది ఒక ముక్తిధామం అని అంటారండి. ముక్తిధామం అంటే అర్థం ఏంటంటే ఒక 100 పుణ్యక్షేత్రాలను కలిపితే ఒక దగ్గర పెడితే వచ్చే రిజల్టే ఒక ముక్తిధామం అంట. అలాంటి ముక్తిధామం అండి ఇది. ఇక్కడ వచ్చిన భక్తులు ఇహంపర సౌఖ్యం సిద్ధిస్తూ వారు అనుకున్నాయని జరుగుతాయని భక్తులు చాలా మంది చెప్తున్నారండి. ఇక్కడ చాలా మందిని అడిగి తెలుసుకున్నాను. ఎవరిని అడిగినా ఇదే విషయం అయితే చెప్తున్నారు. ఈ గర్భాలయం ముందు విజయ చాముండేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ అమ్మవారికి పసుపు కుంకుమలు వేసి పువ్వులు కూడా వేసి అమ్మవారికి నమస్కరించుకొని వారి కోరికలను చెప్పుతూ ఈ అమ్మవారి ఆజ్ఞను పొందిన తర్వాత గర్భాలయంలోకి అమ్మవారిని దర్శించుకుంటారండి. ఈ విజయ చాముండేశ్వరి అమ్మవారి వెనక మహారుద్రశూలం అని ఉంటుందండి. 18 శూలాలు కలిగినటువంటి మహాశూలం. అంటే ఒక్క శూలంలోనే 18 శూలాలు ఉంటాయంట. అంటే ఒకే నాభి యందు 18 శూలాలు ఉంటాయి. ఈ శూలాన్ని 7 ధాతువులతో తయారు చేయించి దుర్గాష్టమి రోజు స్త్రీ కూర్మంపై ప్రతిష్ఠించారట. విజయ చాముండేశ్వరి దేవిని దర్శించుకొని ఈ రుద్రశూలాన్ని పట్టుకొని వెళ్ళి గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకుంటే వారిపై ఎలాంటి దుష్టగ్రహాలు ఉన్నా ఖచ్చితంగా పోతాయట. మీరు ముట్టుకోకుండా అసలు ఉండకూడదు. శూలాన్ని ఒక్కసారైనా చేతితో అయితే పట్టుకోవాలండి శూలాన్ని. ఇక్కడ ప్రతి మంగళవారము శుక్రవారము వచ్చి వారి ఫోటో వెనక వారి పేరు, అడ్రస్, వారి సమస్యను రాసి అమ్మవారి ముందు పెట్టి పసుపు కుంకుమ వేసి అమ్మవారిని వేడుకుంటారండి. ఇలా చేయడం వల్ల మన సమస్య నెల రోజుల సమయంలోనే ఖచ్చితంగా తొలగిపోతుందట. ఇందాక నేను చెప్పాను కదా, గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు నాకు ఫోటోలు కనిపించాయి, ఏదో రాసి అక్కడ పెడుతున్నారని. అదే అండి ఇది, దీని రహస్యం ఇదే. ఫోటో వెనక వారి సమస్య రాస్తే నెల రోజుల లోపు 100% నెరవేరుతుందంట. వాళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇక గర్భాలయం విషయం
విషయానికి వస్తే అమ్మవారి గర్భాలయంలో 15 సంవత్సరాల నుండి 9 అఖండ జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జ్యోతులను సూర్యకిరణాలతో వెలిగించారట. ఈ జ్యోతులను దర్శించిన వారికి ఆయు ప్రమాణము పెరుగుతుందంట. ఎలాంటి గండాలున్నా ఖచ్చితంగా తొలగిపోతాయంట అండి. అసలు ఈ అఖండ జ్యోతులను సూర్యకిరణాలతో వెలిగించడం అంటే మహా అద్భుతం కదా. అసలు వింటుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి, ఎలా వెలిగించారో కానీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగుతూనే ఉన్నాయంట. అయితే ఈ అఖండ జ్యోతులను చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక గురువు గారిని అయితే కేటాయించారంట. ఈ జ్యోతులను ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటారట. ఒత్తులను తీస్తూ మళ్ళీ కొత్త ఒత్తి వెలిగిస్తూ ఇలా ఆరిపోకుండా అయితే చూసుకుంటారంట ఆ గురువు గారు. గర్భాలయంలో అమ్మవారి దగ్గరికి వస్తే ఇక్కడ 3 అమ్మవార్లు ఒకే శరీరంలో ఉంటారండి. ఈ అమ్మవార్లను 52 రకాల మట్టితో, అంటే వివిధ రకాల ప్రదేశాల నుంచి, వెరీ పవర్ఫుల్ ప్రదేశాల నుంచి తీసుకొచ్చి ఆ మట్టిని, అది కూడా ఒకే ముహూర్తంలో తెచ్చి సప్తజీవనది జలాలతో పంచగవ్యాలతో మిశ్రితం చేసి 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా కింద నుంచి షడాధార ప్రతిష్ట, దాని మీద యోగనాలి మీద ఈ అమ్మవార్లను ప్రతిష్టాపన చేయడం జరిగిందట. ఈ 3 అమ్మవార్లలో నలుపు వర్ణంలో ఉన్న అమ్మవారు మహాకాళి అండి, పసుపు వర్ణంలో ఉన్న అమ్మవారు మహాలక్ష్మి, అదేవిధంగా ఎరుపు వర్ణంలో ఉన్న అమ్మవారు సరస్వతి అండి. అంటే ఒకే శరీరం ఉంటుంది, 3 తలలు ఉంటాయండి. ఈ 3 తలలు కలిగిన అమ్మవారు ఇక్కడ మాత్రమే ఉంటుంది, ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. ఒక్క అంబాత్రయ క్షేత్రంలోనే ఇలా అమ్మవారు 3 తలలు కలిగి ఉంటారు. ఇలాగా దర్శనం అయిపోయిన తర్వాత బయటికైతే వచ్చాము. ఎర్రటి ఎండలో, అంటే ఎండను సైతం లెక్క చేయకుండా చాలామంది భక్తులు ఎండలో కూర్చొని తలపైన ఏదో ఒకటి కప్పుకొని ఎండలో కూర్చొని దీపాలు అయితే పెడుతున్నారు. వారి కోరికలను అయితే మొక్కుకుంటున్నారండి. ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత చాలా ఆకలిగా ఉందని అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చూసారు కదా ఎలా తోచుకుంటున్నారో, గ్యాప్ లేకుండా. అసలు నన్ను తోస్తే నేనైతే వేడివేడి గిన్నె పైన అయితే పడ్డాను, కొంచెం టచ్ అయింది, గిన్నె అయితే నాకు కాలిందండి. అలా తోస్తున్నారు. ఇది నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఇలా క్యూ సిస్టమ్ లేకుండా ఇలా తోపులాట చేసుకోవడం అస్సలు నచ్చలేదు. అందరికీ ఆకలిగానే ఉంది, లేదని చెప్పట్లేదు, కానీ ఒక లైన్లో వెళ్తే పని తొందరగా అవుతుంది, వారి ఆకలి కూడా తీర్చుకోవచ్చు అని నా ఉద్దేశం అండి. తినకుండా ఉందామనుకున్నాను కాసేపు, కానీ కడుపులో చాలా ఆకలిగా ఉంది, ఇంకా చాలా టైం పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. కాబట్టి ఎలాగోలాగో ఇంకా నేను లైన్లో వెళ్ళి అన్నం అయితే పెట్టించుకొని తింటున్నానండి. తిన్న తర్వాత మా దర్శనం అయిపోయింది, తినడం కూడా అయిపోయిందండి. అయినా కూడా లక్కీ టెంపుల్ దగ్గరికి ఇంకా రాలేదు. ఇంకా 10 మినిట్స్లో వస్తాడని చెప్పాడు మేము ఫోన్ చేసేసరికి. ఈలోపు మేము ఏం చేయాలని పక్కనే వంట చేయడానికి కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు. మేము ఖాళీగా ఉండడం ఎందుకని ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటూ కూర్చున్నామండి. ఇలా కట్ చేస్తున్నప్పుడే లక్కీ వచ్చాడు. అన్ని సామాన్లు పూజకు కావలసినవన్నీ తీసుకొచ్చాడు. మేము అక్కడికి వెళ్ళి కూర్చొని పూజకి కావలసినవన్నీ సెట్ చేసుకొని దీపాలు వెలిగించి మనసులో అయితే మొక్కుకున్నాము. ఏం కావాలనేది అమ్మవారికి మనసులో మొక్కుకొని ప్రార్థించుకోవాలి. ఈ పూజా కార్యక్రమం అయితే అయిపోయిందండి. దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ తీసుకెళ్ళి ఇక్కడ అమ్మవారి ముందు మన మనసులో కోరికలు మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేసరికి కాస్త చీకటి పడింది. ఈ టైంలోనే వర్షం బాగా పడుతుంది ఉరుములు మెరుపులతో. మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 12 అయిందండి. ఇంకా వచ్చి ఫ్రెష్ అయ్యి పడుకున్నాము. ఏం తినకుండానే, తినాలనిపించలేదు. నాకు తెలిసినంత వరకు అంబాత్రయ క్షేత్రం గురించి చెప్పాను. నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. ఒక లైక్ కొట్టండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద టచ్ చేస్తే పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.